ఆంధ్రప్రదేశ్ ఎస్సీ రెల్లి కార్పొరేషన్ తొలి చైర్మన్ గా ఎంపికైన మధుసూదన్ గారు ఇప్పుడు మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి వివరాలు తెలుసుకుందాం. నమస్కారం. నమస్కారం అండి. సార్, అసలు ప్రత్యేకంగా ఈ రెల్లి కార్పొరేషన్ పెట్టడంపై మీ స్పందన ఏంటంటారు? రెల్లి కార్పొరేషన్ పెట్టడం అనేది రెల్లి రాష్ట్రం మొత్తం మీద రెల్లీలు చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నాను. రెల్లి కార్పొరేషన్ అనేది మా వాళ్ళు చాలా సందర్భాల్లోనూ ఉద్యమాలు చేశారు. నాయకులు, ప్రజలు అందరూ కూడాను రెల్లీలకి ఒక ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని మరి రెల్లి నాయకులు ఉద్యమాలు చేసే సందర్భం చాలా ఉన్నాయి. మరి వాళ్ళ చేసే ప్రయత్నాల్లోని అన్ని రాజకీయ పార్టీలు కార్పొరేషన్ ఇస్తామని చెప్పారు. ఆ నేపథ్యంలోని మరి జగన్మోహన్ రెడ్డి గారు తన పాదయాత్రలో అన్ని ప్రాంతాల్లో తిరిగేటప్పుడు రెల్లీలు రాష్ట్రం మొత్తం మీద ఉన్నారు. రైట్ ఫ్రమ్ శ్రీకాకుళం నుంచి శ్రీకాకుళంలో ఉన్నారు, ఇటువైపు ఆల్మోస్ట్ కృష్ణా, గుంటూరు, మరి చిత్తూరు, మరి అన్ని ప్రాంతాల్లో, రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో రెల్లీస్ ఉన్నారు. రెల్లీస్ ఎక్కువ మంది కూడాను పారిశుద్ధ్య కార్మికులుగా ఉంటున్నారు. ఈ పారిశుద్ధ్య కార్మికులు ప్రతి ప్రాంతంలో ఉంటారు. ఎందుకంటే వాళ్ళు లేకపోతే అసలు చెప్పాలనుకుంటే ఆ యొక్క పరిసర ప్రాంతాలు చాలా దారుణంగా ఉంటుంది వాళ్ళు లేకపోతే. సో ఆ సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ప్రాంతంలో తిరగడం వలన రెల్లీలకి అసలు ఎందుకు వీళ్ళకి ప్రత్యేకంగా ఒక గుర్తింపు రాలేదు అనేది ఆయన నోట్ చేసుకొని ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్పకుండా రెల్లీలకి ఒక ప్రత్యేక కార్పొరేషన్ చేస్తానని చెప్పడం, మరి ప్రజలు దాన్ని హర్షించారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు తప్పకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు, జగన్మోహన్ రెడ్డి గారు తప్పకుండా రెల్లీలకు న్యాయం చేస్తారా అని ఒక మంచి ఒక కాన్ఫిడెన్స్ వచ్చిందన్నమాట ప్రజల్లోని. మరి అలానే మా రాష్ట్ర రెల్లి ప్రజలందరూ కూడాను జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించారు, పార్టీని గెలిపించారు. అందుకే చూస్తారు నంబర్ ఆఫ్ సీట్స్ అసలు ఎప్పుడూ లేదు, కనీవిని ఎరుగని అని సందర్భంలోని అన్ని సీట్లు గెలవడం అనేది చరిత్ర సృష్టించారన్నమాట వైఎస్ఆర్సీపీ పార్టీ. అలానే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పడే 10 సంవత్సరాల కష్టాల్లోని రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకి న్యాయం చేస్తారని చెప్పడం, మ్యాక్సిమం చెప్పాలనుకుంటే ఇటువైపు వైఎస్ఆర్సీపీకి మెజార్టీ సీట్లు రావడం అనేది అభినందించవలసిన, మేము ప్రజలకు అభినందించాలి ప్రత్యేకంగా. అట్లానే రెల్లి కార్పొరేషను అనేది ఒక కళ, అంటే కళ అనుకున్నారు అప్పుడు, కానీ అది నిజం చేశారు. కళను నిజం చేశారు వైఎస్ఆర్ అధినేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు. మరి రాజశేఖర రెడ్డి గారు బ్రతుకున్నప్పుడు ఆయన ఎంతో మంచి కార్యక్రమాలు చేశారు. ఆయన ప్రభుత్వంలోని తీసుకున్న నిర్ణయాలు, ఆరోగ్యశ్రీ కావచ్చు, లేదనంటే మరి ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు పిల్లలకి, అసలు ఆ యొక్క కార్యక్రమాలు ఈరోజు కూడా జరుగుతుందంటే మరి చరిత్రలో నిలిచిపోయారు ఆయన. ఎవరు? రాజశేఖర రెడ్డి గారు. మరి తన తనయుడు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో తీసుకున్న అన్ని ప్రామిసెస్ ఈరోజు అసలు రెల్లి కార్పొరేషన్ అవుతుందని నేను ఊహించలేదు. కానీ ఆయన ఇచ్చే మాట కట్టుబడి ఉండి చెయ్యాలనే ఉద్దేశంతో చేయడం అనేది అభినందించవలసిన విషయం. మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారికి. మరి రెల్లీలు మీరు చూస్తున్నారు, ఈ కరోనా మూమెంట్లో కూడాను ఎంతో కష్టపడుతున్నారు. కష్టం అంటే అసలు పారిశుద్ధ్య కార్మికులు, డాక్టర్సు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ కూడా ఈ కరోనా మూమెంట్లో పనిచేయడం అనేది, ముఖ్యంగా పారిశుద్ధ్య కార్మికులకి మరి 18,000 పెంచారు. వెంటనే 18,000 పెంచడం అంటే ఒక ఉద్యోగికి, అంటే కాంట్రాక్ట్ చేసే ఉద్యోగులు 18,000 పెంచారు. ఎందుకు? వాళ్ళ కష్టాన్ని గుర్తించారు కాబట్టి. అట్లానే ఎక్కువ మంది రెల్లీస్లోని పారిశుద్ధ్య కార్మికులుగా ఉండడం అనేది వాళ్ళకి ఏదో విధంగా ఒక లైఫ్ సెక్యూరిటీ ఇవ్వాలనే ఉద్దేశంతో, ఫినాన్షియల్గా సపోర్ట్ ఇవ్వాలనే ఉద్దేశంతో 18,000 చేయడం. అట్లానే మరి రెల్లీస్కి ప్రత్యేకంగా కార్పొరేషన్ చేయడం అనేది మరి సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా అన్ని రంగాల్లో అభివృద్ధి అవ్వడానికి రెల్లి కార్పొరేషన్ చాలా ఉపయోగపడుతుంది. మరి రెల్లి కార్పొరేషన్ కాదు, మాలా కార్పొరేషను, మాదిగ కార్పొరేషన్ చేయడం కూడా ఆయా సామాజిక వర్గాలు కూడా బాగా అభివృద్ధి అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. అంటే ఈ రాష్ట్రంలోని చాలామంది ముఖ్యమంత్రులు వచ్చారు, ఎవ్వరూ చేయలేకపోయారు. ఎందుకు చేయలేకపోయారు? ఆ దమ్ము ధైర్యం ఉండాలి. ఆ దమ్ము ధైర్యం ఉండే నాయకుడు ఎవరంటే మన కేవలం రాష్ట్ర ముఖ్యమంత్రి, గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారని సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను. అట్లానే మేమందరం కూడా ఆయనకి రుణపడి ఉంటాం. ఈ యొక్క రెల్లి కార్పొరేషన్ ద్వారాగా చాలా అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చేయడానికి అవకాశం ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే రెల్లి కార్పొరేషను నిధుల నుండి వాళ్ళకు ఉండే నివసించే ప్రదేశాల్లోని
కమ్యూనిటీ హాల్స్ కట్టుకోవచ్చు. వాళ్ళు ఉండే ప్లేస్లోని రోడ్స్ ఏంటి, డ్రైనేజ్ ఏంటి, ఎలక్ట్రిసిటీ ఏంటి, చాలా వాటికి లైబ్రరీస్ ఏంటి, చాలా వాటికి కట్టుకుంటే ఆయా ప్రాంతాలు ఆయా ప్రాంతాలు చాలా అభివృద్ధి అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. మరి ముఖ్యంగా ఇంతవరకు కూడాను ఆ కార్పొరేషన్ లేనందుకు మనం చింతించాలి. ఎందుకంటే ఏ ప్రభుత్వం కూడా గుర్తించలేదు. అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించారు. కాబట్టి మేము భవిష్యత్తులోని ఈ రెల్లి కార్పొరేషన్ ద్వారాగా ఈ సంక్షేమ ఫలాలు, ఈ ఆర్థిక ఫలాలు మరి అట్టడుగునున్న ఈ రెల్లి ప్రజలకు అందేటట్టుగా ఉండటానికి ఈ రెల్లి కార్పొరేషన్ చాలా ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. అట్లానే మేము కూడా ఆశిస్తున్నాం ఈ యొక్క కార్పొరేషన్ ద్వారాగా. అంటే రెల్లి కార్పొరేషన్ అనేది ఇదివరలోని లేనిది ఇప్పుడు రావడం అనేది దెర్ ఇస్ డిఫరెన్స్. ఇంతకుముందు ఉండేది సమిష్టిగా ఉండేది, ఇప్పుడు విడదీశారు. దేనికి విడదీశారు? వీళ్ళకి ఆర్థికంగా సపోర్ట్ చేయాలన్నారు. ఆర్థికంగా సపోర్ట్ చేస్తేనే ఆయా వర్గాలు డెవలప్ అవుతుంది. డబ్బు లేకుండా డబ్బు లేకపోతే మనం ఎక్కడ కూడా మనకు ఉపయోగం ఏముంటుంది? డబ్బు ఉంటేనే కదా ఏదైనా. ఒక ఇల్లు కట్టుకోవాలన్నా డబ్బు ఉండాలి, ఒక తినడానికైనా డబ్బు ఉండాలి, ఒక సమాజం బాగుపడాలన్నా దానికి డబ్బు ఇవ్వాలి, శాంక్షన్ ఇవ్వాలి, ఫండ్స్ ఇవ్వాలి. వితౌట్ ఫండ్స్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు లీడ్ ద లైఫ్. సో డెవలప్మెంట్ ఈజ్ దేర్. డెవలప్మెంట్ విల్ బి దేర్ ఆఫ్టర్ దిస్ కార్పొరేషన్. ఈ కార్పొరేషన్ రావడం వలన ప్రజలు చాలా ఉపయోగపడతారు. అసలు మిమ్మల్ని జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు చైర్పర్సన్గా ఎంపిక చేశారు సార్? అసలు దానిపై మీ స్పందన ఏమంటారు? నన్నే కార్పొరేషన్ చైర్మన్గా చేయడం అనేది అది నా అదృష్టంగా భావించుకుంటున్నాను. మా రెల్లి ప్రజలు చాలామంది కూడాను ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఏంటి ఈయన్ని సెలెక్ట్ చేశారేంటి అని చాలామంది అంటే ఈ పాదయాత్రలోని పాపం ఆయన వెంట చాలామంది తిరిగారు. పార్టీలోని చాలామంది ఆశించారు నాకు వస్తుందని. అలాగే చాలామంది ఉద్యమాలు చేశారు, కొంతమంది ఉద్యమాలు చేశారు. లేదంటే చాలామంది కూడా ఆశావాదులు ఎక్కువ మంది ఉన్నారు. మరి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే చాలా క్లియర్గా ఉంటారు, ఏ విషయమైనా క్లియర్గా ఉంటారు, చాలా స్పష్టంగా ఉంటారు. ఆయన తీసుకున్న నిర్ణయం చాలా వైజ్గా ఉంటుందన్నమాట. ఎవరు కూడా దాన్ని నిందించవలసిన అవసరం ఉండదు. ఎందుకంటే నేను అనుకుంటున్నాను ఆయన తీసుకున్న నిర్ణయం వైజ్గా ఉంటుంది. మరి హర్షించవలసిన విషయం సందర్భంలో చెప్తున్నా. ఎందుకంటే అది నా గొప్ప కాదు, ఎందుకు తీసుకున్నారనేది ఈరోజు వరకు నాకు అనిపిస్తుంది. ఎక్కడ కామెంట్ లేదు నాకు. ఆయనకి ఎందుకు ఇచ్చారనేది కామెంట్ ఈరోజు వరకు లేదు. అదే నిదర్శనం. ఇంకో విషయం చెప్పాలనుకుంటే నన్ను తీసుకోవడానికి వాళ్ళు ఇన్ఫర్మేషన్స్ ఏ విధంగా రప్పించుకున్నారో నా కోసం. అంటే నేను చేసే పనులు నేను చెప్పుకోవడం గొప్ప కాదు. నేను చేసే పనులు ప్రజలకు తెలుసు. నేను చేసే పనులు ఏ పనులు చేశానో అంటే రెల్లీస్కి నేనుండే ప్రదేశం విశాఖపట్నంలో ఉంటున్నాను. విశాఖపట్నంలో నాకు పుట్టడం అక్కడే, చదువుకోవడం అక్కడే, పెరగడం అక్కడే, ఉద్యోగం అక్కడే. నేను చాలా అంటే డెన్స్ పాపులేషన్, ఎక్కువగా ఎస్సీస్ ఉండే పాపులేషన్లో పుట్టి పెరిగాను. ఎస్సీస్ ఉండే పాపులేషన్లో అంటే ఎస్సీస్లో ముఖ్యంగా మాలాసు, మాదిగాసు అన్ని వర్గాలు ఉంటారు అక్కడ. మరి మేము ఉండేది రెల్లీస్ ప్రాముఖ్యంగా ఉండే ప్లేస్ అది. ఆ ప్లేస్లోని చాలా సమస్యలు ఉంటాయి, రెల్లీ సమస్యలు. అటువంటి అటువంటి డెన్స్ పాపులేషన్, మాస్ పాపులేషన్లో పుట్టి పెరిగాను. కాబట్టి నేను అక్కడ చాలా సామాజిక సేవా కార్యక్రమాలు చేయడం వలన, అలాగే అక్కడ మంచి అంటే ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేయడం వలన, ఉత్సవాలు చేయడం వలన, లేదంటే కల్చరల్ యాక్టివిటీస్ చేయడం వలన, లేదంటే ఉద్యోగ సంబంధించిన విషయాల మీద అవగాహన కల్పించడం, మెడికల్ క్యాంప్స్ ఏర్పాటు చేయడం వలన, అట్లానే ఒక ఇన్స్పిరేషనల్ యాక్టివిటీస్ చేయడం వలన, ఒక సమాజంలో ఒక పేరు ప్రతిష్టలు సంపాదించుకోవడం వలన, ఇవన్నీ కూడాను నాకు చదువుకోవడం వలన అంటే చదువుకోవాలి అనే ఉద్దేశంతో మంచి చదువుకొని ఒక పొజిషన్లో సెటిల్ అవ్వడం, అఫీషియల్ పొజిషన్లో కూడా సెటిల్ అవ్వడం, ఇవన్నీ యాడెడ్ క్వాలిఫికేషన్స్ తోటి అప్పుడు వాళ్ళు నా కోసం ఏ విధంగా మరి ఇన్ఫర్మేషన్ తెచ్చుకున్నారో తెలియదు. కానీ మరి ఆ ఇన్ఫర్మేషన్ అనేది నాకు అనిపిస్తుంది అన్నమాట. జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఎంపిక చేయడం నేను చేసే అదృష్టం అని భావిస్తున్నాను. ఆయనకి ఎప్పుడూ రుణపడి ఉంటాను. ఆయన నాయకత్వాన్ని ఎప్పుడు కూడా బలోపేతం చేస్తాను. ఆయన మంచి లీడర్, డైనమిక్ లీడర్. ఎందుకంటే
ఒక మనిషి ఆయనలో నాకు కనిపిస్తుంటుంది, తపన కనిపిస్తుంటుంది, ఆయనలో ఏదో చేయాలి, ప్రజలకు ఏదో చేయాలి అని ఒక తపన కనిపిస్తుంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు మనకు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవడం మనందరూ అదృష్టం. అది నా అదృష్టం, అందరూ అదృష్టం కూడాను. ముఖ్యంగా రెల్లి ప్రజలే కాదు, రాష్ట్ర మొత్తం ప్రజలందరూ కూడా అదృష్టవంతులు. మీరు చూస్తున్నారు ఎటువంటి కార్యక్రమాలు, అమ్మఒడి కావచ్చు, రైతు భరోసా కావచ్చు, లేదనంటే మొన్న జరగవలసింది ఇళ్ళలు పంపిణీ కార్యక్రమం రేపు ఆగస్ట్ 15న ఏర్పాటు చేశారు. మరి అటువంటి కార్యక్రమాలు, మంచి మంచి కార్యక్రమాలు చేస్తుంటే మరి అందరూ కూడా దాన్ని హర్షించాలి. అపోజిషన్ పార్టీస్ కూడా హర్షించాలి, అపోజిషన్ లీడర్స్ హర్షించాలి. పార్టీలకు అతీతంగా మంచి కార్యక్రమం చేసేటప్పుడు, ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం చేసినప్పుడు అందరూ కూడా దానికి మద్దతు ఇస్తే ఆయనకు కూడా బాగుంటుంది. అరే నేను చేసే పనులు మంచిది అని జనాలు బ్రహ్మరథం పడుతున్నారు కాబట్టి నేను మళ్ళీ ఇంకా చేయాలి, బాగా చేయాలి అని సహకరిస్తే చాలా ఉపయోగం ఉంటుంది, అందరూ కూడా సంతోషిస్తారు. ఇప్పుడు మీరు చూడండి, ప్రతి విషయంలో కూడా అన్ని కోర్టులకు వెళ్తుంది. కోర్టులకు వెళ్ళడం న్యాయం కాదు. కోర్టులకు వెళ్తే సుఖం ఏంటి? వాళ్ళు మనుషులే, మనం మనుషులమే. ఏది న్యాయం, ఏది అన్యాయం అనేది ప్రజలు ఆలోచించుకోవాలి. ముందు ఏది న్యాయం అనేది అటువైపు సమర్థించాలి, ఏది అన్యాయం అనేది మీరు కోర్టుకు వెళ్ళండి. ఎప్పుడు న్యాయపరంగా తీసుకున్నది చాలా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం చేస్తున్నప్పుడు ఇటువంటి రెల్లి కార్పొరేషను నాకు ఎప్పుడైతే ఇచ్చారో, వడ్డాది ముత్సంరావుకి ఇచ్చారు, ఈ రోజు వరకు నా మీద ఎక్కడా లేదు కేసు. ఆయనకి ఎందుకు ఇచ్చారో నా మీద ఎక్కడా లేదు. అది నిదర్శనం అన్నమాట. అది ప్రజలకు కూడా ఎక్కడ రిసెంటిమెంట్ లేదని నేను అంటే ఒక విధంగా చెప్పాలనుకుంటే ప్రజలకి నేను ఇష్టపడ్డానేమో అని భావిస్తున్నాను. నేను జగన్మోహన్ రెడ్డి గారు నన్ను తీసుకున్న నిర్ణయానికి, చైర్మన్గా తీసుకున్న నిర్ణయానికి ప్రజలు కూడా దానికి హర్షిస్తున్నారు. ప్రజలు చాలామంది కూడా నేను చూస్తున్నాను, చాలా ప్రాంతాలు విజిట్ చేస్తున్నాను. ఈవెన్ ఇప్పుడు కరోనా వచ్చింది కాబట్టి కొంతవరకు నేను లిమిటెడ్ నా షెడ్యూల్ ప్రోగ్రామ్స్లో కొంచెం అలాగా పరిమితమై ఉన్నాను. లేదనంటే రాష్ట్రం మొత్తం మీద నేను తిరిగి ఉండేవాడిని. మరి కొన్ని ప్రాంతాలు ఈ కంట్రోల్ అయిన తర్వాత తప్పకుండా అన్ని ప్రాంతాలు తిరుగుతాను. జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఉద్దేశంతో నన్ను చైర్మన్గా ఎంపిక చేశారో ఆ ఉద్దేశాన్ని, ఆయన ఆలోచన విధానానికి తగ్గట్టుగా నేను ఆయన అంటే పార్టీకి పేరు వచ్చేటట్టుగా, మరి ఆయనకు కూడా మంచి పేరు వచ్చేటట్టుగా, మరి ప్రజలకు కూడా మంచి పేరు వచ్చేటట్టుగా నేను నా శక్తి వంచన లేకుండా కృషి చేస్తాను. ప్రజలకి మరి రెల్లి కార్పొరేషన్ ఇచ్చినందుకు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న సరైన నిర్ణయం అని మరొక్కసారి ప్రజల ముందు తీసుకెళ్ళడానికి నాకు చక్కటి అవకాశం ఇచ్చారు. ఈ యొక్క అవకాశాన్ని భవిష్యత్ తరాలు, నా తర్వాత ఇంకో చాలామంది రావచ్చు కార్పొరేషన్, నేను ఒక్కనే కాదు కదా, తర్వాత ఇంకెవరైనా వస్తారు. ఎందుకంటే మనిషి ఎప్పుడు ఒకే డెవలప్మెంట్ అనేది స్టెప్ బై స్టెప్ ఎప్పుడూ ఉంటుంది. కాబట్టి మన మంచి పనులు చేసేటప్పుడు మమ్మల్ని ఎప్పుడు కూడా ప్రజలు గుర్తిస్తారు. మన చెడ్డ పనులు చేసేటప్పుడు ప్రజలు ఎవ్రీ కార్నర్ వాచ్ చేస్తారు. మన చెడ్డ పనులు చేయడానికి ఎప్పుడు కూడా అవకాశం ఇవ్వకూడదు. ఏదైతే మంచో, ఏదైతే చెడ్డో ఆలోచించి మంచికి మనం ముందుకెళ్ళాలి, చెడ్డకు విస్మరించాలి. మరి పార్టీ బలోపేతానికి నేను నా తరపు నుండే ప్రజలు, నా రాష్ట్ర ప్రజలందరూ కూడా, రెల్లి ప్రజలందరూ కూడాను పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీకి, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని మేము బలోపేతం చేస్తాం. ఆయన నాన్నగారు రాజశేఖర రెడ్డి గారు ఏదో ఒక సందర్భంలో నేను ప్రెసిడెంట్ సెక్రటరీగా ఉన్నప్పుడు, అప్పుడు నేను ఎయిర్పోర్ట్కి వెళ్ళినప్పుడు ఆయన మొట్టమొదటిసారిగా నేను కలిశాను ఆయనకి, రాజశేఖర రెడ్డి గారికి. ఆయన నిజంగా చెప్పాలనుకుంటే పంచికట్టులోని ఆయన బస్సులో, ఎయిర్పోర్ట్లో వస్తూ బస్సు ఎక్కుతూ అంటే చాలా అప్పుడు బస్సు ఉండేది అన్నమాట, మంచి ఏసీ బస్సు అనుకోవచ్చు ఉండేది. అప్పుడు ఎంట్రీ పాయింట్లో ఉన్నాను. ఆ యొక్క ఎపీరెన్స్ చూసి నేను అనుకున్నాను, ద గ్రేట్ లీడర్ అనుకున్నాను. ద గ్రేట్ లీడర్ అంటే నిజంగా ద గ్రేట్ సన్ ఆఫ్ గ్రేట్ లీడర్ రాజశేఖర రెడ్డి గారి తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏకైక కొడుకు, ఒకే కొడుకు కదా. అసలు ఆ ఒక్క కొడుకు కూడాను ఈరోజు రాష్ట్రంలోని మీరు చూస్తున్న రాష్ట్ర ప్రజలేంటి, దేశ ప్రజలేంటి, ఆయన తీసుకున్న నిర్ణయాలు దేశంలో ప్రతి ఒక్కరు కూడా ఆచరిస్తున్నారు. ఆదర్శంగా ఉంది, తీసుకున్న నిర్ణయాలు ఆదర్శంగా ఉంది. కరోనా ఏం చెప్పారు ఆయన? కరోనా విషయంలోని కరోనాతో మనం జీవించాలి, మనం భయపడకూడదని చెప్పారు. భయపడకూడదని భయపడితే భయంగానే ఉంటుంది. మనం ధైర్యంగా ముందుకు వెళ్ళిపోతే అన్ని పనులు మనకు ఉంటుంది. దేవుడు ఆశీస్సులు ఉండాలి. కాబట్టి ఈ సందర్భంలో నేను గుర్తు చేస్తున్నాను, నిజంగా ఒక రెల్లి కార్పొరేషను ప్రత్యేకంగా నన్ను చైర్మన్గా చేయడం అనేది నేను ఆయనకి జన్మలో రుణపడి ఉంటానని సందర్భంగా నేను ప్రార్థిస్తున్నాను. అట్లానే మరి రాష్ట్ర ప్రజలందరికీ కూడా న్యాయం చేస్తానని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ఎస్సీ కార్పొరేషన్ అనేది ఉమ్మడిగా ఉన్నప్పుడు అసలు రెల్లి కులాలకి ఎలాంటి నష్టం జరిగిందంటారు సార్?
ఉమ్మడిగా ఉన్నప్పుడు ఎస్సీస్లోని బాగా అట్టడుగున ఉన్న కులము రెల్లిస్ అండి. రెల్లి ఉపకులాలు ఉన్నాయి. రెల్లి ఉపకులాల్లోని పైడి కులము, పవన్ కులము, చాలా కులాలు ఉన్నాయి రెల్లిస్లోని. రెల్లి భాష మాట్లాడేవాళ్ళు, తోటి, పాకి, గీకి అన్నీ చాలా ఉపకులాలు ఉన్నాయి. అయితే వీళ్ళందరూ ఏంటంటే చాలా సామాజికంగా బాగా వెనుకబడిన కులం, విద్యాపరంగా బాగా వెనుకబడి కులం, ఆర్థికంగా బాగా వెనుకబడిన కులం. ఈ కులాల్లోని మరి ఇంతవరకు కూడాను రాజకీయ అవకాశం లేదు. ఎందుకంటే వాళ్ళ జనాభా ప్రభుత్వ పరంగా తక్కువ లెక్కలా వేసుకున్నారు. తక్కువ లెక్కల్లో తీసుకోవడం వల్ల ఏంటంటే వీళ్ళు తక్కువ మంది ఉన్నారు, వీళ్ళకేంటి అనే ఆలోచన గత ప్రభుత్వంలో ఉందని అనుకుంటాను. ఎందుకంటే అలా ఉండడం వలన వీళ్ళకి రాజకీయ అవకాశాలు లేకుండా పోయింది. ఇప్పుడు రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో ఉన్నారు మన జనాభా. ప్రతి జిల్లాలో ఉండడం వల్ల ఏంటంటే అప్పటికి జనాభా తక్కువ ఉండడం వలన మనం చాలా అవకాశాలు పోగొట్టుకున్నాం. అవకాశాలు పోగొట్టుకోవడం వల్ల ముఖ్యంగా ఏంటంటే రాజకీయ అవకాశాలు లేకపోతే మనం ముందుకు వెళ్ళడం చాలా కష్టం. కాబట్టి మరి అప్పటికి నష్టపోయాం. కాబట్టి ఇప్పుడు కార్పొరేషన్ చేసినందుకు భవిష్యత్తులోని ఈ కార్పొరేషన్ వలన చాలా అసలు డెవలప్మెంట్ ఉంటుందని సందర్భంగా నేను అనుకుంటున్నాను. మరి అప్పుడు సమిష్టిగా ఉన్నప్పుడు మనకు కార్పొరేషన్స్లోని లేదంటే మున్సిపాలిటీస్లోని విద్యా ఉద్యోగాలు అంటే ఉద్యోగం విషయం తీసుకునేటప్పుడు ఎక్కువ మంది కూడాను చాలా చిన్న చిన్న ఉద్యోగాలు చేసేవాళ్ళండి. ఎవరు కూడా అంటే ఉద్యోగ విషయంలో మాత్రం ఎవరు కూడా ఐఏఎస్ ఆఫీసర్స్ లేరు, ఐపీఎస్ ఆఫీసర్స్ లేరు. అలానే రాజకీయంగా ఎమ్మెల్యే లేరు, ఎంపీ లేరు. అలానే కార్పొరేటర్స్ కూడా ఆ రోజుల్లో ఒక్కరే ఇద్దరే ఉండేవారు, ఎక్కువ మంది లేరు రాష్ట్రం మొత్తం మీద. మరి కన్సాలిడేటెడ్గా ఉన్నప్పుడు మన పరిస్థితి ఆ విధంగా ఉన్నప్పుడు మరి మమ్మల్ని మా యొక్క సమస్యల్ని, మా యొక్క ఆవేదనని వినేవాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేసి దాన్ని చట్టసభలో తీసుకునే వాళ్ళు ఎవ్వరు లేరు. ఈ రోజు వరకు చట్టసభల్లో మా కోసం ఎవరు కూడా చట్టసభలో రెల్లీస్ ఇంతమంది ఉన్నారు, రెల్లీస్ కోసం చట్టసభలో చెప్పేవాళ్ళు ఈరోజు కూడా ఎవరు లేరండి. కానీ అందుకని ఈరోజు ఈ కార్పొరేషన్ చేసిన తర్వాత సమిష్టిగా ఉన్నప్పుడు ఇది, ఈ కార్పొరేషన్ చేసిన తర్వాత లాట్ ఆఫ్ డిఫరెన్స్ విల్ బి దేర్ ఇన్ ద కమింగ్ డేస్. నేను చెప్పాను సమిష్టిగా ఉన్నప్పుడు మాకు అవకాశాలు పాపులేషన్ పర్సంటేజ్ తక్కువ అవడం వల్ల వీళ్ళకి అంటే నెగ్లెక్టెడ్ కమ్యూనిటీ కింద మాట వీళ్ళని అంటే చెప్పాలనుకుంటే ఐసోలేటెడ్ కమ్యూనిటీ అంటే సపరేట్ అంటే వీళ్ళకి ఎందుకులే అన్నట్టుగా ఎక్కువ మంది. ఇప్పుడు సపోజ్ 100 మంది ఉంటారు, 100 మంది ఉన్నప్పుడు అక్కడ భోజనం ఎక్కువ మంది ఉండేవాళ్ళు ఎక్కువ బలవంతులు అయితే ఎక్కువ ఫాస్ట్గా తినేస్తారు, బలహీనలు అయితే వాళ్ళకి లేకుండా అయిపోతుంది, చివరికి ఆ ఇస్తరాకే మిగులుతుంది. కాబట్టి మనకు ఒక హ్యూమన్ టచ్ ఉండే నాయకుడు అంటే మానవ విలువలు తెలుసుకున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని సందర్భం గుర్తు చేస్తున్నాను. అంటే మనిషి యొక్క విలువలను గుర్తించారు ఆయన ఆ సమిష్టిగా ఉన్నప్పుడు. మరి ఇప్పుడు సపరేట్ చేసినప్పుడు ద వాల్యూస్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ has been recognized. That is the greatness of our honorable chief minister. అందుకని నేను చెప్పేది ఒకటే చెప్తున్నాను. మరి చాలామంది నాయకులు, కొంతమంది నాయకులు ఈ కార్పొరేషన్ ఎందుకు చేశారన్నారు. కార్పొరేషన్ ఎందుకు చేసి కోర్టులో వేశారు. కోర్టులో వేయడం వల్ల ఏంటంటే ఒక సందర్భంలో ఏంటంటే కోర్టులో ఎందుకు వేశారు, కార్పొరేషన్ ఎందుకు చేయాలి, కన్సాలిడేటెడ్గా ఉండాలి కదా అన్నట్టుగా ఉద్దేశం వాళ్ళకి. అంటే కన్సాలిడేటెడ్గా ఉన్నప్పుడు అట్టడుగునున్న వర్గాలు వాళ్ళకి లాభం అయిందా లేదా అనేది ఒక పాయింట్. మరి కార్పొరేషన్ అయిపోయిన తర్వాత లాభం వస్తుందా లేదా అనేది ఒక పాయింట్. కార్పొరేషన్ అయిన తర్వాత లాభం వస్తుంది, అది కన్సాలిడేట్ ఉన్నప్పుడు ఆ వర్గాలు అలానే ఉంటాయి. వాళ్ళకి రిజర్వేషన్స్ ఇస్తేనే కదా, వాళ్ళకి ఆర్థికంగా సపోర్ట్ చేస్తేనే కదా. బట్ ఇప్పుడు పరిస్థితి ఏంటంటే కార్పొరేషన్ అయిన తర్వాత, సపరేట్ అయిన తర్వాత డెఫినెట్లీగా ప్రభుత్వం కూడా ఒక సపరేటు కార్పొరేషన్కి ఒక ఫండ్ ఇస్తుంది. కాబట్టి ఆ ఫండ్ ఒక పర్టికులర్ రెల్లీ కాదండి, ఓన్లీ కేవలం రెల్లీ కాదు, రెల్లీ అండ్ అదర్స్ నాకు ఇచ్చేది కార్పొరేషన్. రెల్లీ అండ్ అదర్స్కి అంటే దగ్గరికి 18 కులాలు ఉంటాయి, సబ్ క్యాస్ట్లు, భాష మాట్లాడేవాళ్ళు, రెల్లీస్, వీళ్ళందరూ కూడాను ఈ కార్పొరేషన్ నిధుల ద్వారాగా అన్ని వర్గాలకు సమన్యాయం చేయడానికి నాకు
అవకాశం ఉంటుంది. మరి గవర్నమెంట్ ఆదేశాలు ఉంటుంది, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటుంది. సో రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారంగా మరి సామాజిక న్యాయం చేయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే పిల్లలు ముఖ్యంగా అండి ఎడ్యుకేషన్ అండి, ఆయా వర్గాలు చదువుకుంటే ఆ చదువుకోవడం వల్ల ఏంటంటే వాళ్ళకి ఎక్కడైనా ఉద్యోగం వస్తుంది. ఇప్పుడు విద్య లేనిదే ఉద్యోగం రాదు. ఒక మంచి ఉద్యోగం చేయాలంటే విద్య ఉండాలి. సో విద్యకి ఇంపార్టెన్స్ ఇస్తాం మేము ప్రతి ప్రాంతంలోని కూడాను. అంటే దేశంలోని మా ముఖ్యంగా రాష్ట్రంలోని జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు చూస్తున్నారు ఆ కలర్స్. నాడు నేడు ప్రోగ్రామ్, ఇట్స్ వండర్ఫుల్ ప్రోగ్రామ్. మీరు పేపర్లో చూస్తుంటే ఇన్ఫ్లుయెన్స్ చూస్తుంటారు. అప్పుడు స్కూల్స్ ఎలా ఉండేది, ఇప్పుడు స్కూల్స్ ఎలా ఉండేది. అప్పుడు స్కూల్స్ ఒక ఏదో పాడైపోయిన బిల్డింగ్, అక్కడ వెళ్ళడానికి స్కూల్కి వెళ్ళడానికి భయపడేవారు. ఇప్పుడు అలా లేదండి. ఇప్పుడు స్కూల్స్ కార్పొరేట్ లెవెల్లో ఉంది. ఇప్పుడు స్కూల్కి వెళ్ళాలి అనిపించే ఒక ఆలోచనతో తీసుకొస్తున్నారు మా జగన్మోహన్ రెడ్డి గారు స్కూల్స్ విషయంలోని. అట్లానే వాళ్ళకి మంచి ఫుడ్ పెట్టాలని, పిల్లలకి మంచి ఫుడ్ పెట్టాలి. అంటే పొటెన్షియల్ ఫుడ్ తర్వాత ఒక వాళ్ళకి విటమిన్ డిఫిషియన్సీ లేకుండా వాళ్ళకి ప్రాపర్గా ఫుడ్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఆ మెనూ చూడండి ఎలా ఉంటుంది. మంచి మెనూ ఎంత, ఆ చిక్కీ ఏంటి, తర్వాత ఎగ్స్ ఏంటి, కర్రీస్ ఏంటి, ఆ మెనూ కూడా గవర్నమెంటే ఫిక్స్ చేసిన దాని ప్రకారంగా ఇవ్వాలని ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్, చాలా అంటే వర్త్ఫుల్ ప్లాన్ ఆఫ్ యాక్షన్. సో ఐఎమ్ అప్రిషియేటింగ్ హానరబుల్ చీఫ్ మినిస్టర్ అట్ దిస్ మూమెంట్. ఇప్పుడు రెల్లి కులాలకు మీరేం చేయాలనుకుంటున్నారు సార్? రెల్లి కులాలకి అంటే ఇది వరకు కన్సాలిడేటెడ్, ఇప్పుడు కార్పొరేషన్ అయింది. ఎప్పుడైతే కార్పొరేషన్ అయిందో కార్పొరేషన్కి ఒక సపరేట్గా నిధులు అనేది ఇవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. ఆ నిధులతోటి డెఫినెట్లీగా ఆ రెల్లి సమాజానికి, రెల్లి ఇతర కులాలకి వాళ్ళందరూ కూడాను ఆ నిధులు ఏ విధంగా వాళ్ళకి ఇస్తే, అంటే నిధులు అంటే కొంతమంది బిజినెస్ చేసుకుంటారు, కొంతమంది లేదంటే ఏదైనా షాపింగ్స్, అంటే బిజినెస్ అంటే షాపింగ్స్ అని, లేదంటే చిన్నవి ఏది పెట్టుకుంటారు. ఎందుకంటే వాళ్ళు బ్రతకాలి కదా. మళ్ళీ అలానే వాళ్ళకి ఎకనామికల్ సపోర్ట్ ఇస్తే వాళ్ళు డెవలప్ అవుతారు. నిధులు అనేది మరి గవర్నమెంట్ యూనిట్స్ ప్రకారంగా వాళ్ళు ఒక ప్రొసీజర్, ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటుంది. ఈ యొక్క వ్యాపారానికి ఇంత ఇవ్వాలి, ఆ యొక్క వ్యాపారానికి ఇంత ఇవ్వాలి. దాంతోపాటు గవర్నమెంట్ సబ్సిడీ ఉంటుంది, గవర్నమెంట్ లోన్, ఇవన్నీ ఉంటుంది. కాబట్టి ప్రత్యేకంగా వాళ్ళకి ఆర్థికంగా డెవలప్ అవ్వడానికి చాలా మంచి అవకాశాలు ఉంటుంది. నిధులు అనేది వస్తుందని మేము ఆశిస్తున్నాం. ఎందుకంటే నిధులు లేకపోతే ఇప్పుడు ద ఫార్మేషన్ ఆఫ్ ఎస్సీ కార్పొరేషను చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ రోజుల్లో ఎస్సీ కార్పొరేషన్ పెట్టారంటే ఈ ఎస్సీస్ ఎప్పుడు కూడాను ప్రొటెక్టెడ్ కమ్యూనిటీ, కాన్స్టిట్యూషనల్ ప్రకారంగా ప్రొటెక్టెడ్ కమ్యూనిటీ. ఆయా వర్గాలకి వీళ్ళకి అప్లిఫ్ట్ చేస్తే కానీ పైకి రాలేరనే ఉద్దేశంతో రాష్ట్రంలో ఎస్సీ కార్పొరేషన్ పెట్టారు. ఎస్సీ కార్పొరేషన్ ఇప్పుడు మన ఎస్సీ కార్పొరేషను కన్సాలిడేట్గా ఉన్నప్పుడు ఫండ్స్ అంతా ఖర్చు పెట్టేవారు. ఇప్పుడు డివైడ్ అయిన తర్వాత ఈ కార్పొరేషన్ ఫండ్స్ ఎంతో కొంత ఇస్తారు. ఇప్పుడు మనం చూశారు ఎస్సీస్కి చాలా డెవలప్మెంట్ చేస్తున్నారని. అంటే కన్సాలిడేటెడ్గా ఒక 15,000 కోట్లు ఎంత ఇచ్చారు. ఆ 15,000 కోట్లు ఆల్మోస్ట్ మనం నవరత్నాలకి మనం ఎక్స్పెండ్ చేస్తున్నాం. ఆ నవరత్నాలే అంటే ఎస్సీస్ దాంట్లో ఎవరైతే దాంట్లో అప్లై చేసుకున్నారో అంటే ఎస్సీస్ అంటే మాలాస్, మాదిగాస్, రెల్లీస్ అందరూ కలుస్తారులేండి. ఎవరైతే కలిసినా వాళ్ళందరికీ కూడా ఎస్సీ కార్పొరేషన్ ద్వారాగా మేము ఫండ్స్ అది ఏర్పాటు చేస్తున్నాం. అయితే ఇప్పుడు ఈ లోన్స్ అనేది ఇప్పుడు ప్రస్తుతం గవర్నమెంట్ అది కొంచెం ఆలోచిస్తుంది ఏం చేయాలనేది. ఎందుకంటే మన ప్రభుత్వం కాబట్టి ఎవరికి అన్యాయం చేయరండి. జగన్మోహన్ రెడ్డిగా ఎవరికి అన్యాయం చేయరు, అందరికీ సమన్యాయం చేయడానికి ఆయన చూస్తున్నారు. ఈ లోపున కొన్ని కార్పొరేషన్స్ కూడా ఫార్మ్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి, బీసీ కార్పొరేషన్స్. సో వాళ్ళు మీరు చూస్తున్నారు, కాపు కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్, ఆర్యవైసీ కార్పొరేషన్, చాలా కార్పొరేషన్స్ ఫార్మ్ అవుతున్నాయి. ఎందుకంటే ఆయా కార్పొరేషన్లు ఆ యొక్క నాయకత్వంలోని అభివృద్ధి అవుతుందనే ఉద్దేశంతో కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నారు. డెఫినెట్లీగా నిధులు వస్తుంది. నిధులు వచ్చినప్పుడు కార్పొరేషన్కి మరి ఈ మన రెల్లి ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారు న్యాయం చేస్తారని ఆశిస్తున్నాను తప్పకుండా. ప్రజెంట్ రెల్లి కులాలకి ప్రత్యేకంగా నిధులు కానీ లేకపోతే పథకాలు కానీ ఏమైనా విడుదల చేశారా సార్? అంటే అదే కదా, ఇప్పుడు ప్రత్యేకంగా నిధులు ఏర్పాటు చేయలేదు. ఇప్పుడు ఆ ప్రాసెస్లో ఉన్నప్పుడు సడన్గా సిచ్యువేషన్ మనకు ఈ కరోనా రావడం వలన, తర్వాత ప్రజలు దానికి ప్రొసీజర్ ఉంది. కార్పొరేషన్ అయిన తర్వాత కార్పొరేషన్ మనకు చైర్మన్ చేశారు. చైర్మన్ చేసిన తర్వాత సపరేట్గా మాకు ఆఫీస్ కూడా సెటప్ ఇచ్చారండి. ఒక గుర్తింపు అనేది తీసుకొచ్చారు.
రెల్లీ కార్పొరేషన్ అనేది ఒక సపరేట్ ఆఫీసు చేశారు. ఆ ఆఫీస్లోని మాకు అంటే 3 కార్పొరేషన్లు ఒకే ప్లేస్లో ఉంది ఆఫీస్లోని, మూడింటికి సపరేట్ చేశారు. ఒక సపరేట్ చేసిన తర్వాత ఆ నిధులు కూడా సపరేట్గా ఇస్తారు. నెక్స్ట్ ఫంక్షనల్ ఏరియాస్ కూడా సపరేట్గా ఉంటుంది రిలీజ్కి. సో ఈ విషయంలో ఏంటంటే మనకు నిధులు వచ్చినట్లయితే ఆయా సంక్షేమ కార్యక్రమాలు అంటే ఈ యొక్క యూనిట్స్ అంటే బిజినెస్ సంబంధించిన యూనిట్స్ ఏ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏ విధంగా ఉంటే ఆ విధంగా మనం ఇవ్వడానికి అవకాశాలు ఉంటాయి. అంటే ఇదివరలోని మనకు అదేంటంటే డైరీ పెట్టుకోవాలన్నా లేదంటే పర్చేజ్ ఆఫ్ ల్యాండ్స్ రూరల్లోని ఒక 3 acres 4 acres ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఇచ్చే సందర్భాలు చాలా ఉన్నాయి. అలాగే రూరల్ ఏరియాలోని బోర్వెల్స్ వేసుకోవడానికి, లేదనంటే ఈ చిరు వ్యాపారం చేసుకునే వాళ్ళకి టైలరింగ్ అని, లేదంటే టైలరింగ్ చేసుకునే వాళ్ళకి, లేదనంటే ఏదో మెల్లిగా చిన్న తరహా పరిశ్రమ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్కి, లేదంటే అంటే ఫైనాన్షియల్గా అప్లిఫ్ట్ చేయడానికి ఎస్సీ కార్పొరేషను అంటే రెల్లీ కార్పొరేషన్ ద్వారాగా అవకాశాలు ఎక్కువ ఉంటుంది. నిధులు వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. డెఫినెట్లీగా నిధులు వచ్చినట్లయితే మరి అంతకంటే సంతోషం ఎవరికి ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు మీరు చూస్తున్నారు, ఈ 5 సంవత్సరాలు కాదు, ఆయన అనుకోవాలి. ఎందుకంటే ఏంటి ప్రజలు నన్ను ఉండమంటున్నారు అని ఇంకా ఎవరు ఉండరు. ఇంకా ముఖ్యమంత్రి దెర్ ఐ థింక్ సో ఇంకో లీడర్ అనేది ఉండరు. ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారే కనిపిస్తారు ముఖ్యమంత్రిగా. అపోజిషన్ కూడా అసలు చూస్తున్నారు, అపోజిషన్ కూడా మాట్లాడడానికి అవకాశం లేదు వాళ్ళకి చేసే పనులకి. ఏముందండి, ఇప్పుడు అన్ని నిర్ణయాలు మంచి నిర్ణయాలు తీసుకుంటున్నారు. ముఖ్యమంత్రిగా తీసుకోవాల్సిన నిర్ణయాలు అసలు చెప్పాలనుకుంటే ఇప్పుడుండే పరిస్థితుల్లోని ఈ కరోనా మూమెంట్లో కూడాను మంచి నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ తీసుకోవడం వల్ల ఏంటంటే కొంచెం కోర్టు ఇంటర్ఫియరెన్స్ వలన కొంచెం ఇబ్బంది కలుగుతుంది. లేదంటే డ్రాస్టిక్గా ముందుకెళ్ళిపోతారు ఆయన. ఇంకా చెప్పాలనుకుంటే ఇంకా వచ్చే 30 సంవత్సరాలైనా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కొనసాగుతారు. ఆయనకి మంచి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఎందుకంటే మా రెల్లి ప్రజలే మేము చూస్తున్నాం. మా రెల్లి ప్రజలు చాలా నీతి నిజాయితీగా ఉంటారండి. మీరు ఎక్కడైనా చూడండి, చాలా నీతి నిజాయితీగా ఉంటారు. మేము కూడా ఒక మాట ఇచ్చామంటే ఆ మాట కట్టుబడి ఉంటాం. జగన్మోహన్ రెడ్డి గారిని మేము ఎప్పుడు కూడాను అసలు చెప్పాలనుకుంటే రెల్లీస్ని గుర్తించడం అనేది అసలు మేము చేసుకున్న అదృష్టం. ఆయన నాయకత్వాన్ని రాష్ట్రంలో ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పడతారు. మరి సందర్భంగా ఒకటే కోరుకుంటున్నాను, మాకు కార్పొరేషనే కాదు, మా ప్రజలందరూ చాలామంది ఉన్నారు, తెలివైన వాళ్ళు ఉన్నారు, సమాజంలో చాలా మంచి కార్యక్రమం చేసే వాళ్ళు ఉన్నారు, విద్యావంతులు ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, ఇంజనీర్స్ ఉన్నారు, అక్కడక్కడ చదువుకున్నారు. చాలా తక్కువ మంది ఉంటారండి మా దాంట్లోని. మంచి ప్రొఫెషనల్స్ ఉంటారు. వాళ్ళకు కూడా నాకు ఒక్కరికే చైర్మన్ ఇచ్చారు అని కాకుండా, అంటే మనిషి ఎప్పుడు కూడా ఆశాజీవి, ఆశ అనేది ఉంటుంది ప్రతి ఒక్కరికి. నాకు ఆయనకి ఇచ్చారు నాకు ఎందుకు ఇవ్వలేదని ఒక ఫ్రస్ట్రేషన్ రాకుండా, జాతిలో కూడాను అందరికీ ఏదైనా అవకాశాలు ఉంటే నాకు ఎలాగ ఇచ్చారో అందరికి కూడాను మంచి అవకాశాలు కల్పిస్తే, ఒక చైర్మనే కాదు, ఆ పోస్ట్ కూడా ఇచ్చారు, ఈ పోస్ట్ కూడా ఇచ్చారు, ఒక కార్పొరేటర్స్ లేదంటే ఏదో ఒకటి అవకాశం ఉన్నంత వరకు ఈ జాతిని గుర్తించారు. మళ్ళీ ఇంకా బాగా ఆయన మాకు అవకాశాలు కల్పిస్తే ప్రజలందరికీ, మహిళలకి చూసండి, ఎస్సీస్కి 50% రిజర్వేషన్ కాంట్రాక్ట్ వర్క్స్లోని, అలాగే మహిళల కోటలో కూడా ఎస్సీస్కి లేడీస్ గుర్తించారు. అలానే అన్నిట్లో ఆయన మహిళలకు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, కాంట్రాక్ట్ వర్క్స్లో కావచ్చు, మహిళలు కావచ్చు. సో ఈ నిధులు అనేది తప్పకుండా రెల్లీ కార్పొరేషన్ నిధులు భవిష్యత్తులో అంటే మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, నిధులు ఏదైనా వస్తే బాగుంటుందని. నిధులు లేకపోతే కార్పొరేషన్ కొంచెం కష్టమే కదా, ఎందుకంటే ఆర్గనైజేషన్ ఫార్మ్ అవ్వడమే అది ఒక కాన్సెప్ట్ మీద ఫార్మ్ అయింది. దానికి ఇన్ని అంటే నవరత్నాలు అది మామూలుగా ప్రోగ్రామ్స్ అందరికీ మంచి ప్రోగ్రామ్, చాలా మంచి ప్రోగ్రాము, ప్రజలందరికీ దానివల్ల హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ఈ సంవత్సరం కూడా బడ్జెట్లో కూడా బాగానే ఎక్కువ బడ్జెట్ ఇచ్చారు. బట్ లోన్ సిస్టమ్ కూడా ఉంటే ఏదో వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి ఈ ఫెసిలిటీ అనేది ఇదివరలో ఉండేది ఇప్పుడు ఎందుకు లేదు అని ప్రశ్నించకుండా ప్రజలు ఇదివరలో ఇచ్చేవారు. ఒక లోన్ ఇస్తే ఏదో వ్యాపారం చేసుకునేవాళ్ళు.
ఇప్పుడు లేదు అనిపించుకోకుండా ఇచ్చినట్లయితే ప్రజలు కొంచెం సంతోషపడతారు. అట్లానే ఈ నవరత్నాలు కూడా ఆటోమేటిక్గా కంటిన్యూ అవుతుంది కాబట్టి మరి కార్పొరేషన్ నిధులు యూనిట్స్ డిఫరెంట్ యూనిట్స్ ఉంది. ఆ యూనిట్స్కి కార్పొరేషన్ ద్వారా ఏ విధంగా ఇదివరలో ఏం చేస్తారు, ల్యాండ్ పర్చేస్ స్కీమ్ అని, అలానే ఇప్పుడు నేను చెప్పేది అర్బన్లోని సిటీలోని ఈ ప్రోగ్రామ్స్కు ఒక ట్రాన్స్పరెంట్, ఒక పారదర్శకంగా నడవడానికి సరైన నాయకత్వంలో ఇప్పుడు మాకు ఇచ్చారు. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ దట్ సపోజ్ నాకు ఇలాగ ఒక 100 రూపాయలు ఇచ్చారనుకోండి, ఆ 100 రూపాయలు ఏ విధంగా ఖర్చు పెట్టాలి, ఎలా ఖర్చు పెట్టాలనేది ఐ విల్ టేక్ మై దట్ ఈస్ అంటే ఆ 100 రూపాయలు కూడా న్యాయంగా ఖర్చు పెట్టాలనే ఆలోచన ఉండే వాళ్ళు నేను కానీ నాకు తెలిసినంత వరకు మా కనకరావు గారు కానీ అమ్మాజీ గారు కానీ వాళ్ళిద్దరు కూడా మంచి డెడికేటెడ్ చైర్మన్స్. వాళ్ళిద్దరు కూడాను వాళ్ళకు కూడా చైర్మన్స్ సెలెక్ట్ చేయడం నేను అభినందిస్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారిని. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు చూస్తున్నారు మీరు, ఒక మత్స్యకారుడిని డాక్టర్ శ్రీకాకుళం జిల్లాలోని మారుమూల, అది చాలా ఫస్ట్ అక్కడ శ్రీకాకుళం టాప్లో ఉంది. అది అక్కడ నుంచే కదా స్టార్ట్ అవుతుంది మనకు. అక్కడ ఒక డాక్టర్ అన్ఎక్స్పెక్టెడ్ 2017లో ఆయన వచ్చారు. ఆయన పార్టీలోకి వచ్చిన తర్వాత 17 అయితే ఆయన మొన్న ఫ్రెష్గా ఫస్ట్ ఎమ్మెల్యేగా వచ్చిన తర్వాత ఒక మత్స్యకారుడిని డాక్టర్, ఆయన జనరల్ మెడిసిన్ చేశారు, ఎండి జనరల్ మెడిసిన్. ఆయనకి మినిస్ట్రీ ఇవ్వడం అనేది మత్స్యకారులు చేసుకున్న అదృష్టం. అందుకనే నేను అభినందిస్తున్నాను ముఖ్యమంత్రి గారికి సందర్భంలోని. ఒక మత్స్యకారుని అంత ఒక మంచి అవకాశం ఇవ్వడం అనేది మత్స్యకారులే కాదు, రాష్ట్ర ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు. ఎందుకంటే అట్టడుగునున్న వాళ్ళని మరి ఆ అవకాశం ఇవ్వడం అనేది ఇట్స్ నాట్ ఆర్డినరీ థింగ్ అండి. ఎంతోమంది ఎక్స్పీరియన్స్డ్ పీపుల్స్ ఉన్నారు, మినిస్టర్లు చేసేవాళ్ళు ఉన్నారు, 2 times 3 times ఎమ్మెల్యే చేసేవాళ్ళు ఉన్నారు. కానీ ఒక డాక్టర్ గారికి, ఒక మత్స్యకారుడికి మినిస్టర్ ఇవ్వడం అనేది నిజంగా అది అదృష్టం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయానికి నేను అభినందిస్తున్నాను. అట్లానే నాకు కూడా ఒక రెల్లి కార్పొరేషన్ చైర్మన్గా ఇచ్చినందుకు నేను కూడా ప్రత్యేక నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను, అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ కార్పొరేషన్ నిధులు ట్రాన్స్పరెంట్గా ఖర్చు పెట్టడానికి ఎప్పుడు కూడా నేను నా సిన్సియారిటీని ఎప్పుడు కూడాను నిరూపించుకుంటాను. ఎందుకంటే నాకు ఎలాగైతే అవకాశం ఇచ్చారో ప్రజలకు కూడా ఆ నిధులు వచ్చేటట్లుగా అయితే తప్పకుండా నేను ఈ రెల్లి ప్రజలకు న్యాయం చేస్తానే సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. సార్, అసలు మీ రాజకీయ ప్రస్థానం ఎలా స్టార్ట్ అయింది? వెరీ నైస్ క్వశ్చన్. రాజకీయ ప్రస్థానం అది అందరికీ రాదండి. రాజకీయ ప్రస్థానం, రాజకీయంలోని నీతి నిజాయితీ ఉన్నప్పుడే రాజకీయ ప్రస్థానానికి అది ఒక మూలం. రాజకీయం అనేది మీరు అనుకుంటే రాజకీయం ఏంటి, రాజకీయంలో వచ్చారేటి ఇక్కడ సడన్గా ఎక్కడ పిక్చర్లో లేరు, ఎక్కడ పార్టీలో లేరు, ఎక్కడ కూడాను అసలు ఈయన పేరు ఎక్కడ కూడా ప్రస్తావనకు రాలేదు, ఏ విధంగా రాజకీయ ప్రస్థానంలోకి వచ్చారు ఏంటనేదంటే అది నేను చేసే పనులు ప్రజల హృదయాల్లో ఉంటుంది, ప్రజల మైండ్లో ఉంటుంది, ప్రజల ఆలోచనలో ఉంటుంది. కాబట్టి రాజకీయ ప్రస్థానం అనేది నాకు మొట్టమొదటిగా జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించారు. ఆయన ఎప్పుడైతే నన్ను గుర్తించారో చైర్మన్గా, ఆ చైర్మన్ అనేది నా రాజకీయానికి ఒక తొలిమెట్టు. ఒక చైర్మన్గా ఫస్ట్ ఎంట్రీ ఎవరో చెప్పారు నాకు, ఐ వాస్ టోల్డ్ ఆన్ దట్ డే. వెరీ నైస్ క్వశ్చన్. మీరు డైరెక్ట్గా హై జంప్లోకి వెళ్ళిపోయారు ఏంటి అని అడిగారు. అంటే ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిపోయారు ఏంటి అని అడిగారు, ఇక్కడ నుంచి చైర్మన్కి వెళ్ళిపోయారు ఏంటి అని అడిగారు. జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఇచ్చే అవకాశం ఇది, దేవుని ఆశీస్సులు ఉండాలి. ఆయన కూడా ఎందుకంటే ఏ విధంగా తీసుకున్నారో నాకు తెలియదు, కానీ అది రాజకీయ ప్రస్థానం అక్కడి నుంచి స్టార్ట్ అయింది, నా చైర్మన్షిప్ నుంచి. చైర్మన్ అనేది రాష్ట్రంలోని చాలా కీలకమైన పోస్ట్. ఇది అది ఎవరికి ఇవ్వాలి అనేది పార్టీ డిసైడ్ చేసిన పోస్ట్. ఇది చాలామంది ఉంటారు ఫ్రీలో, అంటే చాలామంది ఆశావాదులు ఉంటారు. అది ఎవరికి ఇవ్వాలనేది ఆయన ఎప్పుడైతే చైర్మన్ పోస్ట్ నాకు ఇచ్చారో రెల్లి కమ్యూనిటీకి, నా రాజకీయ ప్రస్థానం అక్కడి నుంచి స్టార్ట్ అయింది. దానికి ముందు సామాజికంగా నేను సేవ చేశాను. ఆ సామాజిక సేవ ఒక ప్లాట్ఫారం, సామాజిక సేవ చేసేది ఒక ప్లాట్ఫారం అన్నమాట. ఎప్పుడు కూడా మన ఫౌండేషన్ వేసేటప్పుడు పిల్లర్స్ స్ట్రాంగ్ వేసుకుంటాం.
పిల్లర్స్ స్ట్రాంగ్ వేస్తేనే ఆ రూఫ్ స్ట్రక్చర్ మనకు బాగా బలం ఉంటుంది. మీరు చూస్తుంటారు స్ట్రాంగ్, ఎంత మంచి పిల్లర్స్ స్ట్రాంగ్ వేస్తున్నారు అనుకుంటారు. అట్లా నేను నా స్వయం కృషితోటి ఆ ఫౌండేషన్, అంటే ఆ సామాజిక సేవ చేయడం వలన ఇన్ అండ్ అరౌండ్ నేను ఉండే చోట, మరి నాకు సంబంధించినంత వరకు నా జ్యూరిస్డిక్షన్లోని చేయడం వలన ఒక గుర్తింపు అనేది సొసైటీలో గుర్తింపు ఉండడం వలన, ఆ గుర్తింపుని ఆధారంగా చేసుకొని మరి నాకు పార్టీ నుంచి పిలుపు రావడం, ఆ పిలుపుకి ఒకే డైరెక్ట్ పిలుపు మాట, మీ పేరు రికమెండ్ చేసాం కార్పొరేషన్కి అనగానే ఒక నిమిషం నా కళ్ళలో అలా నీరు వచ్చేసి, ఏంటి ఇంత సడన్గా నాకు ఈ పోస్ట్ ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు ఈ రోజు వరకు నాకు తెలియదు. టు బి ఫ్రాంక్, నాకు అసలు ఏ విధంగా వచ్చిందని నాకు తెలియదు. నాకు వెంటనే నాకు ఆ ఇన్ఫర్మేషన్ నాకు ఎప్పుడైతే వచ్చిందో నేను ఆశ్చర్యపోయాను. జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఏ విధంగా తీసుకున్నారు, అలా తీసుకున్నారని. అందుకని నేను రాజకీయ ప్రస్తావన నాకు ఈ చైర్మన్ నుంచే ప్రస్తావన స్టార్ట్ అయిందండి. భవిష్యత్తులో మరి దేవుడు ఆశీస్సులు ఉండాలి, మరి ద గ్రేట్ లీడర్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులు ఉంటే నేను తప్పకుండా ప్రజలకి ఎక్కువగా సేవ చేయడానికి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వాజ్ ద గ్రేట్ లీడర్, జ్యోతిరావు పూలే గ్రేట్ లీడర్స్, చాలామంది వెర్సటైల్ పర్సన్స్ ఉన్నారు, ఇంటెలిజెంట్ పర్సన్స్ ఉన్నారు, పొలిటికల్ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ ఉన్నారు, నంబర్ ఆఫ్ పీపుల్ ఆర్ దేర్. వాళ్ళందరూ కూడా ఆ స్థానానికి వెళ్ళారంటే వాళ్ళ కింద నుంచి వచ్చిన వాళ్ళే. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కింద నుంచే. ఎక్కడండి అంబేద్కర్, ఐ గాన్ త్రూ ద నంబర్ ఆఫ్ బుక్స్, ఐ హ్యావ్ రీడ్ సో మెనీ బుక్స్ అంబేద్కర్. చాలా బుక్స్ చదివాను నేను, ఇన్స్పైర్ అయ్యాను అంబేద్కర్ లిటరేచర్ మీద. మోడర్న్ బిల్డర్స్ ఆఫ్ ఇండియా, who are Sudras, what the Congress has done to the untouchables, annihilation of casteism, number of books are there. I read so many books. I read Discovery of India. I read so many literatures because so many books that given me good inspiration. మనం ఏదైనా బుక్ చదివామంటే ఆ బుక్ దానికి మనకు ఏదో ఒకటి దాంట్లో సిగ్నిఫికెంట్ పాయింట్ ఉంటుంది. ఆ పాయింట్ వల్ల ఏంటంటే మనం ఏదో చేయాలని నాకు తపన ఉంటుంది అన్నమాట. అదే ఆ తపనే నాకు ఆ సోషల్ ఫౌండేషను, ఆ సామాజిక సేవకి ఒక ఫౌండేషన్ వేశారు. ఈ ఫౌండేషన్ వేయడం వల్ల ఏంటంటే దానికి ఆ గుర్తింపు ఏ విధంగా వచ్చింది, ద గ్రేట్ లీడర్ జగన్మోహన్ రెడ్డి గారు నన్ను గుర్తించడం, పార్టీ గుర్తించడం. సో ఈ విధంగా నాకు చైర్మన్షిప్ రావడం, నా రాజకీయ ప్రస్తావన స్టార్ట్ అయిందన్నమాట. మరి భవిష్యత్తులో నాకు దేవుడు ఆశీస్సులు ఉండాలి, మరి అందరూ రిలీ ప్రజల ఆశీస్సులు ఉండాలి. ముఖ్యంగా రిలీ ప్రజల ఆశీస్సులు ఉండాలి. ఎందుకంటే నేను సేవ చేస్తేనే కదా, నేను మంచి సేవ చేస్తేనే వాళ్ళు నన్ను గుర్తిస్తారు. ఆ తర్వాత మన లీడర్ కూడా మనం అడుగుతారు, ఏం చేస్తున్నావు, ఎలా చేస్తున్నావు ఏంటని అడుగుతారు ఆయన. అప్పుడు నాకు బేసింగ్ ఆన్ పెర్ఫార్మెన్స్ ఐ విల్ బి ఎలివేటెడ్, ఐ విల్ బి గివెన్ ఛాన్స్ టు దట్ టు గ్రేటర్ ఎక్స్టెంట్, నో డౌట్. బట్ థింగ్ ఈజ్ ఐ హ్యావ్ టు గివ్ సర్వీస్ టు కమ్యూనిటీ. డెఫినెట్లీగా సొసైటీకి, కమ్యూనిటీకి నేను సర్వీస్ చేయాలి. మరి సర్వీస్లో అలా కాదు, సామాజికంగా, విద్యాపరంగా, ఆర్థికంగా ఈ సమాజాన్ని పైకి తీసుకొని రావాలి. మరి రాజకీయంగా నా చేతిలో ఏముంటుంది, అది రాజకీయ పార్టీ అంటే మన పార్టీ అధినేత ఆయన చేతిలో ఉంటుంది. కాబట్టి రాజకీయంగా నేను ఒక అవేర్నెస్ తీసుకొని రాగలను. మీరందరూ కూడా ఏదైతే నన్ను గుర్తించారో ఆ గుర్తించే పార్టీ వైఎస్ఆర్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం నడుస్తుంది. కాబట్టి మా వాళ్ళందరూ కూడాను, మా రాష్ట్రంలో రిలీ ప్రజలందరూ కూడాను జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని వర్క్ చేయడానికి, నేనుండే విజిట్ చేసే ప్రాంతంలో అందరూ కూడా బ్రహ్మరథం పడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి. నేను చూస్తున్నాను ఇన్ఫర్మేషన్. ఈ కరోనా ఎందుకంటే లేదనంటే రాష్ట్రం మొత్తం మీద ఒక మంచి స్పందన వచ్చే సమయంలో ఇది రావడం కొంచెం దేవుని ప్రార్థిస్తున్నాం. తొందరగా ఇది కరోనా కంట్రోల్ అవ్వాలి. డెఫినెట్లీ కంట్రోల్ అవుతుంది. డెఫినెట్లీగా మంచి రాష్ట్రానికి మంచి భవిష్యత్తు ఉంటుంది. మీరు చూస్తున్నారు, మొన్న మొక్కలు నాటారు జగన్మోహన్ రెడ్డి గారు. అదే రోజు మేము కూడా ఆఫీస్లో మొక్కలు నాటాము. మా ముగ్గురు చైర్మన్లు మొక్కలు నాటాము. దట్స్ ఎ గ్రీనరీ. అంటే ఆంధ్రప్రదేశ్ విల్ బికమ్ ఎ గ్రీన్ స్టేట్ ఇన్ ఆంధ్రప్రదేశ్. అగ్రికల్చరల్లీ నో డౌట్ ఎట్ ఆల్, ఇట్ విల్ డెవలప్. ఆయన తీసుకున్న నిర్ణయాలు అలాంటి నిర్ణయాలు కాదు, మంచి నిర్ణయాలు తీసుకుంటున్నారు. మరి రాజకీయ ప్రస్తావన అంటే రాజకీయంగా మాట్లాడవలసిన సమయం నాకు వచ్చేసింది. ఎప్పుడైతే చైర్మన్ ఇచ్చారో రాజకీయంగా మాట్లాడాలి నేను. రాజకీయ ప్రస్తావన అంటే ఏంటి, నాకు అవకాశం ఇచ్చారు, నేను రాజకీయంగా ఏ విధంగా మాట్లాడాలి, ఏ పార్టీ మమ్మల్ని గుర్తిస్తుందో, ఏ నాయకుడు మమ్మల్ని గుర్తిస్తున్నారో ఆ నాయకుడికి మేము సపోర్ట్ చేయాలి.
నేనే కాదు, నా తరపున నా ప్రజలు కూడా సపోర్ట్ చేయవలసిన ఆవశ్యకత ఉందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. సో ఇటువంటి మంచి సందర్భంలో మనం కొంతమంది నాయకుల్ని కూడా ఆదర్శంగా తీసుకోవాలి. వాళ్ళ ఇన్స్పిరేషన్ చాలా అవసరం. ఈరోజు మంచి ఏంటంటే ఇప్పుడు ఈరోజు జాషువా గారు వర్ధంతి కార్యక్రమం అయింది, అక్కడ కార్యక్రమం తీసుకొచ్చాం. అలానే మొన్న ఈ 125 feet డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టాచ్యూ, ద గ్రేట్ వర్క్, ద గ్రేట్ చెప్పాలనుకుంటే హిస్టరీలో ప్రపంచంలో గుర్తింపు తీసుకొని రావడానికి మంచి అవకాశం. విజయవాడ సెంట్రల్ ప్లేస్లోని చాలా ఇంపార్టెంట్ ప్లేస్ ఉంది, ద కాస్ట్లీ ప్లేస్, వెరీ కాస్ట్లీ ప్లేస్. ఆ ప్లేస్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125 స్టాచ్యూ పెట్టడం అనేది చాలా అదృష్టమైన, మనందరూ కూడా అదృష్టవంతులు. ఎందుకంటే ప్రపంచంలోని విజయవాడ సోన్స్ ప్లేస్లో 125 feet హైట్ ఉందంటే వాళ్ళకి తెలుస్తుంది, ప్రజలకు తెలుస్తుంది అది. కాబట్టి ఆ నిర్ణయం తీసుకోవడం అనేది నేను అభినందిస్తున్నాను ముఖ్యమంత్రి గారికి. అంటే నిర్ణయం తీసుకోవడం కూడా ధైర్యం ఉండాలి, ధైర్యం ఉండాలి. ఆ నిర్ణయం తీసుకున్న వెంటనే అపోజిషన్ లీడర్ వెంటనే దాని మీద ఏమంటారంటే మీరు చూస్తున్నారు, అది ఎంతవరకు కరెక్ట్ అనేది ప్రజలు డిసైడ్ చేస్తారు. కాబట్టి ఇప్పుడు ఇదే కాదు, మీరు చూస్తారు భవిష్యత్తులో పోర్ట్స్, అన్ని పోర్ట్లు జట్టీలు కడుతున్నారు. అంటే ఆ జట్టీలు కట్టడం వల్ల ఏంటంటే మనకు కొంచెం ఒక ట్రేడింగ్ బాగా జరుగుతుంది. జట్టీలు కట్టడం వల్ల మత్స్యకారులకు బాగా ఉపయోగపడుతుంది, వాళ్ళకి జీవనోపాధి వస్తుంది, వ్యాపారం బాగా జరుగుతుంది. దానివల్ల ఏంటంటే ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బాగా జరుగుతుంది. ఇవన్నీ ఫినాన్షియల్ డెవలప్మెంట్కి యూస్ఫుల్గా ఉంటుందన్నమాట. సో డెఫినెట్లీగా మరి మంచి నాకు అవకాశం ఇచ్చారు మరి ఐసీ న్యూస్కి, మీ అందరికీ, ఐసీ న్యూస్ మేనేజ్మెంట్కి, ఐసీ న్యూస్ డేనియల్ గారికి, మరి మేడం మీకు కూడాను నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. నాకు మీరు ఆహ్వానించినందుకు మీ స్టూడియోకి, మీ యాజమాన్యానికి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, మరి ఈ రెల్లి సమాజాన్ని మీరు అంటే రెల్లి ఉపకులాలకు యొక్క ఆవేదనను మీరు మీ యొక్క ఛానల్ ద్వారాగా మరి యావత్ ప్రపంచానికి తెలియజేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.